ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ రాబోతుంది, దగ్గరలో ఉంది. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రిస్మస్ అంటే జీవితాలను పరిశుద్ధులుగా మార్చుకోవటం కోసం మన కొరకు తండ్రి పంపించిన కుమారుడు రాబోతున్నాడు. మన పాపాలు కడగటానికి పరిశుద్ధుడు వచ్చినాడు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మస్సే, దేవుణ్ణి నమ్మని వాళ్ళకి ఒక్కరోజే క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవుడు మన కొరకు మన పాపాల నిమిత్తము సిలువ వేయబడినాడు. ఆ క్రిస్మస్ని మనము ఎంతో హ్యాపీగా ఆ క్రిస్మస్ రోజు ఆయన్ని ఆరాధించటం, ఆయన్ని స్తుతించటం, ఆయన్ని గణపరచటం చేసే దాంట్లో ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందం ఉంది. క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకొని తినటమే కాదు, ఆ రోజు దేవుణ్ణి మనము ఎలా ఆరాధించాలి. కొత్త బట్టలు వేసుకోవచ్చు, పిండి వంటలు చేసుకోవచ్చు, కానీ దానికే ప్రాధాన్యత కాదు. ఆ రోజు దేవుణ్ణి మనం ఆరాధించుకొని స్తుతించుకొని ఆయన మందిరానికి వెళ్ళి హ్యాపీగా ఆ ఒక్కరోజైనా మనం గడపటానికి టైం కేటాయించాలి.